తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇప్పుడు ఎక్కడ విన్నా షష్టగ్రహ కూటమి గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. రకరకాలుగా చెప్తున్నారు. పలానా రాశి వాళ్ళకి అస్సలు బాగుండట్లేదని, లేదంటే పలానా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని, లేకపోతే అసలు షష్టగ్రహ కూటమి అంటూ ఇండివిజువల్ జాతకానికి ఆపాదించబడదు, ప్రపంచానికి లేదా దేశానికి లేదా ఎకనామిక్ డిఫరెన్సెస్ కోసం కానీ ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్ మీద కానీ ప్రభావం చూపుతుంది అని. అసలు సంవత్సరం స్టార్టింగ్లోనే ఏర్పడబోతున్న కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. స్టార్టింగ్లోనే ఇలా షష్టగ్రహ కూటమి అంటూ ఒక కాంట్రవర్సీతో ఎంటర్ అవుతున్నాం. దీని ప్రభావం వచ్చే సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? ఇలాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనం అసలు ఏ వీడియో స్టార్ట్ చేసినా ముందు నవగ్రహాల ఆరాధనతోనే మీరు ప్రారంభిస్తారు. ఇక తెలుగువారి సంవత్సరాది ఉగాది అంటారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న చాలా వెరీ నెక్స్ట్ డేనే, లేకపోతే ఆ రోజుతోనే మేబీ 29, 30, 31 ఈ 3 రోజులు షష్టగ్రహ కూటమి అంటూ ఏర్పడబోతుంది. దీనివల్ల అసలు చాలా డిస్టర్బెన్స్ ఏర్పడబోతుంది ప్రపంచవ్యాప్తంగా అని అంటున్నారు. కమెంట్ బాక్స్ అంతా నిండిపోయింది. ఇంకా నందిబట్ల గారి వీడియో రాలేదేమిటి, గురువు గారు ఈ వీడియో గురించి ఇంకా దీని గురించి మాట్లాడలేదేంటి అని. సో దీన్ని అసలు ఏ రకంగా చూసుకోవాలంటారు గురుగారు? ముందుగా మనం చూసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఇదేదో మొదటిసారి అనేది కాదు. అంతకుముందు 2019 సంవత్సరంలో కూడా ఏర్పడింది. ఇంతకుముందు 2023 సంవత్సరంలో కూడా ఏర్పడింది అని చెప్పి దాని నుంచి కూడా మనకు చెప్పబడి ఉంది. ఇట్లా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. అయితే ఒక్కొక్క రాశిలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, చాతుగ్రహ కూటములు, వీటి ప్రభావం కొంత ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉంటుందమ్మా. మనకు ఇక్కడ అందరికీ షష్టగ్రహ కూటమి అంటే గుర్తుకొచ్చేటువంటిది కరోనా. డిసెంబర్ 25వ తారీఖు రోజున ఏర్పడినటువంటి 2019 సంవత్సరంలో ముందస్తుగానే మనం చెప్పి ఉన్నాం ఇలాంటి విపత్తు ఏదో రాబోతుంది అని. తదనంతరం మనకు ప్రపంచవ్యాప్తంగా మార్చి నుంచి 2020 మార్చి నుంచి కరోనా మహమ్మారి. అంటే ఇప్పుడు మనం బేసిక్ నుంచి మనం చూసుకున్నట్లయితే అగ్నితత్వ రాశులు ఏంటి? మేషము, సింహము, ధనుస్సు. మేషము పవర్ఫుల్ అవుతుంది అగ్నితత్వ రాశుల్లో. అలాగే మేషం కంటే సింహం ఇంకా పవర్ఫుల్, సింహరాశి కంటే ధనుస్సు రాశి ఇంకా పవర్ఫుల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనుస్సు రాశి అనేటువంటిది ప్రధానంగా అగ్నితత్వ రాశి, యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి రాశిగా చెప్పబడింది. ఎవరైనా యుద్ధానికి వెళ్తే ఆ ధనుస్సులో ముహూర్తం పెట్టుకుని వెళ్తే విజయం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటి? ఈ 2019 సంవత్సరంలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రపంచం మీద యుద్ధం జరిగినట్టే. ప్రకృతి యుద్ధం చేసింది. తద్వారా ఏమైంది? లక్షలాది మంది మరణించారు కదా. కాబట్టి ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది అంత ప్రభావవంతమైనదా అనంటే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, కానీ 2019లో చవి చూసినటువంటి మహమ్మారి అయితే కాదు. ఇప్పుడు ఇది జలతత్వం కదా గురుగారు? అంటే జలతత్వ రాశిలో ఏర్పడిందమ్మా ఇది. ముఖ్యంగా మనం గమనించుకుంటే మీనరాశి భచక్రంలో 12వ రాశి, ఇక ఆఖరు రాశి అదే. దీన్ని మనం సైంటిఫికల్గా మనం ఎలా అన్వయించుకోవాలి అనేది గనక మనం చూసుకుంటే, ఎందుకంటే ఆస్ట్రానమీ ప్లస్ మనకు సంబంధించినటువంటి జ్యోతిష్యం, ఖగోళము జ్యోతిష్యాన్ని రెండు మేళవించుకుంటే జలచరములు అని అన్నప్పుడు మీనరాశిలో జలచరాలు ఉంటాయి కదమ్మా. కాబట్టి ఈ జలచరంలోకి ఏవైనా విపత్తు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా నీటి ప్రవాహము సంబంధించి జలతత్వముగానే అనుకున్నాం. దీన్ని మనం బేస్ చేసుకుంటే ఈ జలతత్వ రాశి గురునికి సంబంధించినటువంటి రాశి. ఈ గురుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత ఈ గురు నక్షత్రంలోనే కుజుడు స్తంభించి ఉన్నాడు. పునరుసు నక్షత్రం 3వ పాదంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న సందర్భంలో కుజుడు స్తంభించి ఉన్నాడు. అంటే ఉన్నటువంటి నవగ్రహాల్లో
స్తంభన గురైనటువంటి గ్రహం ఏదయ్యానంటే ఒక్క కుజుడు మాత్రమే. ఓకే. కాబట్టి ఏమర్థం చేసుకోవాలి? నీటిలో ఎక్కడో అడుగులో భాగాన ఉన్నటువంటి వేడి తత్వము ప్రభావం బయటికి వస్తుంది. అంటే ఏంటి? నీటిలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. నీటిలో మార్పు, సముద్రంలో కానీ నదులలో కానీ కింద ఏదో అడుగులలో, కొన్ని వందల వేల అడుగులలో ఏదో జరగబోతుంది. అంటే దానికి ఇప్పుడు జలరాశులు అన్ని కొన్ని వింతలు అన్ని వింత వింతగా బయటికి వస్తున్నాయని మనం వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు కేరళలో అన్ని తాబేలులు బయటికి వచ్చేసాయి అని చెప్పి, స్నేక్, స్వార్డ్ స్నేక్ అనే ఒక ఫిష్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ గా అది కనిపిస్తుందంట. బట్ అలాంటిది ఒకటి యుఎస్ లో, ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఒకటి బయటకు వచ్చింది. ఇవన్నీ దానికి కారణంగా మనం చూసుకోవచ్చా గురుగారు? ఇప్పుడు మనం గమనించుకుంటే జ్యోతిషపరంగా చెప్తుంటే మనము ఏదైనా కానీ నెగిటివ్గా అనుకోవచ్చు, కానీ యునెస్కో వాళ్ళు కూడా చెప్తున్నారమ్మా. యునెస్కో వాళ్ళు చెప్తున్నటువంటిది, అలర్ట్ చేసినటువంటిది ఏంటంటే 21 దేశాలలో ఏదో జరగబోతుంది. ప్రకృతిలో విపత్తులు, ముఖ్యంగా భూమి అడుగున కుజుడు దేనికి సత్వము? భూతత్వానికి తత్వం. ఆ భూతత్వానికి కారకుడైనటువంటి కుజుడు స్తంభించి ఉండడం, కుజుడున్నటువంటి నక్షత్రాధిపతి పునరుసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ నక్షత్రాధిపతి అయినటువంటి గురువుకు సంబంధించినటువంటి ఒక రాశిలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. తత్ప్రభావం చేత ఏమవుతుంది? ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటివి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయి. అది ముఖ్యంగా. అంటే ఏం జరగబోతుంది? ముఖ్యంగా జనాలకు ఏవైనా ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే నీటి పరంగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావాలి, ఒకటి. ఇంకొకటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా, ముఖ్యంగా రవి ఇక్కడ చూసుకున్నట్లయితే, రవి ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు అయ్యాడు, మంత్రి అయ్యాడు. అటువంటి రవి రాజు మంత్రి అయినటువంటి రవిగ్రహము గ్రహణం ఏర్పడబోతుంది, సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఇంపాక్టేనమ్మా. షష్టగ్రహ కూటమిలో రవి గనక లేకుండా ఉండి మిగతా గ్రహాలు కలిస్తే అది గొప్ప యోగం అవుతుంది. కానీ ఈ షష్టగ్రహ కూటమిలో రవి ఉండడము, ఆ సూర్యునికి సంబంధించినటువంటి గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సూర్యగ్రహణం ఉన్నది. ఆ సమయానికి రవి సంబంధించినటువంటి సూర్యగ్రహణం కూడా షష్టగ్రహ కూటమిలో ఉండగానే ఏర్పడుతుంది, 29వ తారీఖు రోజునే. కాబట్టి దీని ఇంపాక్ట్ మాత్రం కొంతవరకు మనం ప్రపంచవ్యాప్తంగా ఫేస్ చేసుకోక తప్పదు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేచురల్ కెలామిటీస్, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే 100% ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా సునామీ ప్రభావం 2001వ సంవత్సరంలో ఇండోనేషియాలో ఏర్పడినటువంటి సునామీ ప్రభావము ఆఫ్రికా కంట్రీ పోర్ట్ ఎలిజబెత్ అది దానికి కూడా తాకి విధ్వంసం అయిపోయింది. కాబట్టి ఎక్కడో ఇండోనేషియాలో ఏర్పడింది, ఇక్కడ జరగడం ఏంటి? ఇప్పుడు చాలా మంది వేగ్గా చెప్పొచ్చమ్మా. ఏంటంటే చూసేటువంటి ప్రేక్షకుల్లో కూడా సైన్స్ ని మాత్రమే నమ్మేవాళ్ళు ఇదంతా ట్రాష్ అని అంటారు. కానీ చంద్రగ్రహణం అనేటువంటిది మన 14వ తారీఖు ఏర్పడింది కదా. ఒకే మాసంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ప్రకృతిలో మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంది ఏంటంటే, ప్రకృతిలో విపత్తులు జరగాలి అని అనుకున్నప్పుడు గ్రహణాలు ఒకే నెలలో, ఒకే నెల అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కాదమ్మా, మన తెలుగు నెలల ప్రకారము ఒకే నెలలో 2 గ్రహణాలు గనక సంభవిస్తే అది ప్రకృతి విపత్తుల్ని సూచిస్తుంది. రెండవ పాయింట్, షష్టగ్రహ కూటమి, ఆ షష్టగ్రహ కూటమిలో రవి కూడా ఉండడం అది కొంత భయానంగా మనం ఊహించుకోవచ్చు. తర్వాత తదనంతరం ఈ రవికి సంబంధించినటువంటి రాజుగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఏర్పడడం 30వ తారీఖు నుంచే ఉగాది కదమ్మా మనకు. 29 అమావాస్య. ఆ 29 ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజునే శని భగవానుడు కూడా మారి మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే అర్ధరాత్రి, నిశీరాత్రి, గుర్తుపెట్టుకోండి, 9 గ్రహాల్లో డిస్ట్రాయర్ ఎవరై అంటే శనిగ్రహం. కాబట్టి శనికి సంబంధించినటువంటి బలవంతుడు ఎప్పుడవుతాడు శని తెలుసా మీకు? నవగ్రహాల్లో పొద్దున పూట రవి పితృకారకుడు, శని రాత్రిపూట అనగా సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వరకు జన్మించినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని అవుతాడు. అట్టి శని రాత్రి సమయంలో ప్రవేశిస్తున్నాడు 10 గంటల చిల్లరకి. అంటే ఏం జరగబోతుంది? శని డిస్ట్రాయర్ నవగ్రహాల్లో సంపూర్ణముగా. అందుకని మీకు ఏ భూకంపాలు జరిగినా మామూలుగా సామూహిక మారణ హోమాలు కానీ
బాంబ్ బ్లాస్ట్స్ కానీ ఎక్కువగా ఏది చేసినా ఏది జరిగినా శనివారం రోజునే జరుగుతాయి. అట్టి శని అంటే ఇక్కడ సమూలముగా కర్మకారకుడు, ప్రత్యక్ష సాక్షి భూతుడు రవి, కర్మకారకుడైనటువంటి కర్మని అనుభవింపచేసే గ్రహమైనటువంటి శని భగవానుడు, మళ్ళీ తర్వాత సౌభాగ్యకారకుడు లక్ష్మీకారకుడైనటువంటి వాడు శుక్రుడు, మేధోకారకుడైనటువంటి వాడు బుధుడు, అలాగే మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు, తర్వాత పిశాచ యోగాన్ని కలిగించేటువంటి గ్రహము రాహువు. ఇవన్నీ 6 గ్రహాలు ఉండగా ఏర్పడుతున్నటువంటి రోజు ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు రోజున. కాబట్టి ఖచ్చితంగా ఏదో సంబంధించి కొన్ని మారణ హోమాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో జరుగుతాయి. దీని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాను. ఏ దేశాల్లో ఎక్కువ ప్రభావం అవుతుంది అనేటువంటిది మరి ఒక వీడియోలో ఎప్పుడైనా కానీ మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యేకించి వీడియో చేద్దాము. దాంట్లో విస్పష్టంగా ఏ దేశాల్లో ప్రభావం ఎక్కువ చూపుతుందనే విషయం గురించి కూడా మనం తెలియజేసుకుందాం. కానీ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వలన నీటిలో అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వడం, లేదా నీటిలో వేడి శాతం పెరిగింది కాబట్టి ఆ వేడికి తట్టుకోలేక జలచరాలన్నీ కూడా ఒడ్డుకొస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పుడో లక్షల సంవత్సరాలకి కనబడేటువంటి అరుదైనటువంటి జీవి కూడా బయటకు వచ్చింది. అంటే ఎప్పుడు నీటి అడుగు భాగాన జీవించే జీవి ఉపరితలానికి వచ్చింది అని అంటే అక్కడ ఏదో జరగబోతుంది, తట్టుకోలేకపోతుంది అక్కడ ఆ జీవి, అందుకని బయటికి వచ్చింది. అన్నిటికంటే మించి ఈ గ్రహణాలన్నీ మనకు లేవు, మన భారతదేశానికి సంబంధించింది కాదు అని అన్నారు. వాస్తవమే, భారతదేశంలో గ్రహణాలు ఏవి లేవు. సూర్యగ్రహణం లేదు, చంద్రగ్రహణం అంతకంటే లేదు. కానీ దీని ప్రభావం గత 2 రోజుల కిందట చూసుకుంటే నిన్నటి అంటే ఈరోజు మనం చేస్తున్న వీడియోకి నిన్నటి గత 2 రోజుల్లో 5.2 పాయింట్గా రిక్టర్ స్కేల్ మీద జమ్మూ కాశ్మీర్లో భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్స్ వచ్చింది. మీరు ముందుగానే చెప్తానే ఉన్నారు, చంద్రగ్రహణం వీడియోలో చెప్పుకున్నాం. భూకంప ప్రభావాలు ఏవైనా కానీ ఏర్పడవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం అనేది ఉంటుందమ్మా. రైట్ గురుగారు, అందరూ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు, లేదా ఏమో లేదని కొట్టేస్తున్నారే తప్ప దీనికోసం అసలు మనం ఏం చేయొచ్చు అని అంటారు? అంటే మనకు ముందుగానే అలర్ట్ మెసేజ్ వచ్చేసింది, దాని తగ్గ సంకేతాలు కూడా మనకి ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదా. జ్యోతిశాస్త్ర పరంగా మాలాంటి వాళ్ళు చెప్పడం కాదమ్మా, సైంటిఫిక్ ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. 21 దేశాలలో దీని ప్రభావం గ్రహ కూటమని కాదు, ఏదో అంతర్లీనంగా ఏదో జరగబోతుంది, డిస్ట్రాయ్ ఏదో అవ్వబోతుంది, ఎక్కడెక్కడ దేని ప్రభావం రిక్టర్ స్కేల్ మీద ఏం జరగబోతుంది అంటే ఏదైనా కానీ సునామీలో హెచ్చరిక జారీ చేసింది యునెస్కో. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉపద్రవాలని ముందుగా గమనించి సైంటిస్టులు తలలు పట్టుకొని ఎక్కడెక్కడ దాని ప్రభావం వెళుతుందని చెప్పి మొత్తం అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యునెస్కో కూడా సైంటిస్టులందరినీ ప్రేరేపణ చేస్తుంది, ఎక్కడెక్కడ దీని ప్రభావం కనుక్కొని మనం మనకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ప్రపంచాన్ని కాపాడుకుందామని. మరి మాలాంటి జ్యోతిష పండితులు సిద్ధాంతులు కూడా కాపాడడం కోసమే కదమ్మా ముందుగా ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది అని మనం ముందుగానే చెప్పిన అనేక మంది సిద్ధాంతులు చెప్పినారు. ఇప్పుడు యునెస్కో దాని గురించి శాస్త్రం గురించి సంబంధం లేకపోయినా ఏదో జరగబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కదా, మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సునామీ ప్రభావాలు కానీ అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యడం కానీ తద్వారా ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు పెరగడం కానీ లేదా చెప్పుకోలేనంత కుండపోత వర్షాల ప్రభావం నీటితో నిండిపోవడం కానీ ఏదో జరగబోతుందమ్మా. అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, వాస్తవం. గురుగారు, అందరూ ప్రమాదం అయితే ముంచి ఉంది అని చెప్తున్నారు, కొందరు కొట్టి వేసేస్తున్నా కూడా ఇది ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దీని పెద్ద హైప్ చేసి చూడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు తప్ప. కానీ మనకైతే ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి సిగ్నల్స్ అయితే యూనివర్స్ ఆల్రెడీ ఇస్తా ఉంది. కాబట్టి అసలు ఏం చేయాలంటారు గురుగారు? ఏం చేస్తే మనం ఈ విపత్తు నుండి బయటపడవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది మనకు చెప్పబడినటువంటిది కనుక చూసుకున్నట్లయితే 6 గ్రహాలు కదమ్మా. గ్రహాలని ఆధీనంలో ఉంచుకునేటువంటిది అంతరిక్ష దేవతలు, ముఖ్యంగా కుజుడు, తర్వాత బృహస్పతి. కాబట్టి ఎవరైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా చేయాలి ఆ 3 రోజుల్లో. తర్వాత ఈశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. 2 ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా బగళాముఖి అమ్మవారు, అలాగే
త్రిపుర భైరవి అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తే అంతరిక్ష దేవతల్లో. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంట్లో సాధ్యమైనంతగా విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు, సుబ్రహ్మణ్య అర్చన అభిషేకాదులు, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణాలు అందరూ చేసుకోవాల్సిందే, తప్పదు ఇంట్లో. ఎందుకనంటే విపత్తు ఏ రూపంలో వస్తుందో తెలియదు మనకు. ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి విపత్తులు. ఈ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కాబట్టి కొన్ని రాశులు ఎఫెక్ట్ అవుతాయి. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వలన కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జరిగేటువంటి భవిష్యత్ షష్టగ్రహ కూటమి తర్వాత ఒక 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది, ఇంపాక్ట్ అనేటువంటిది, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ ప్రభావంలో మనము చెడున బారిన పడకుండా ఉండాలంటే ఈ చెప్పినటువంటి దేవత ఆరాధనలు చేసుకోవాలి, అంతరిక్ష దేవత ఆరాధనలు చేసుకోవాలి. అందుకనే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము వలన మొత్తం 12 రాశుల వాళ్ళు కూడా ఇబ్బందికర పరిస్థితులు, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృషభ రాశి, అలాగే తులారాశి మరియు మకర రాశి, ఈ 3 రాశులు తప్ప మిగతా అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్టివ్ గానే ఉంటుంది. రైట్. అంటే ఇది శనిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారా గురుగారు? రాశిని దృష్టిలో పెట్టుకొని, షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రాశిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందమ్మా. గ్రహణం వచ్చినా రాశిని దృష్టిలో పెట్టుకొని, శని మారుతున్నా శని మారినటువంటి రాశిని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా చెబుతాం. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రాశి మీనరాశిని బేస్ చేసుకొని వృషభ రాశి వారికి యోగకాలము, తులారాశి వారికి యోగకాలము, మకర రాశి వారికి కూడా యోగకాలం. మిగిలిన రాశుల వాళ్ళందరూ కూడా ఈ చెప్పినటువంటి చేసుకోవాలి, ఈ పారాయణాలు అభిషేకాలు చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో మొత్తము ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి ప్రత్యంగిరా హోమము, అలాగే కాలభైరవ హోమం, కాలాన్ని శాసించేటువంటిది, తర్వాత ఈ బగళాముఖి హోమము, ధూమవతి హోమము అనేటువంటివి, రాజశ్యామల హోమములు అనేటువంటివి విశేషంగా ఈ 5 రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. దీని ద్వారా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగము, దాంపత్య సమస్యలు ఇవన్నీ కూడా నివారణ అవుతాయేమో. ముఖ్యంగా మనిషికి మృత్యుంజయ హోమం కూడా చేయిస్తున్నాం. ముఖ్యంగా మనిషికి ప్రాణం నిలబడాలి, ఎటువంటి అపమృత్యు భయాలు ఉండకూడదు, గండాలు కలగకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క షష్టగ్రహ కూటమి సందర్భంగా 29వ తారీఖు రోజున గ్రహణము ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కనబడుతుంది. షష్టగ్రహ కూటమి ప్రపంచానికి సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఈ యొక్క దశమహావిద్యల హోమాలు అనేటువంటివి చక్కగా చేయించడం జరుగుతుంది. గురుగారు, ఇది సందర్భం కాకపోయినా ఎప్పటి నుంచో మీకు ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు దశ విద్యల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీకు సంబంధించిన అపాయింట్మెంట్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కూడా అడిగారు, గురుగారు చాలా శాస్త్రీయంగా చేస్తారు, మాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి. సో కానీ చాలా మందికి ఇప్పుడు రాజశ్యామల హోమం ఉందనుకోండి గురుగారు, మనది కాదేమో, అది పొలిటికల్ లీడర్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళే చేయాలి అని అనుకుంటారు. కానీ అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనేది మనం ఒక వీడియో రకంగా ఈ దశమహావిద్యల మీద ఒక దేవతల మీద ఒక హోమం చేయొచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తులో చేద్దాం దశమహావిద్యలకు సంబంధించి. సో గురుగారు, ఇప్పటి వరకు ఆన్ ది హోల్ ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఈ షష్టగ్రహ కూటమి అన్నది మనం తెలుసుకున్నాం కదా. సో ఇండివిజువల్ గా రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూడబోతుంది, ఎవరెవరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా అన్నది మనం ఇంకొక వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేద్దాం గురుగారు. తప్పకుండానమ్మా. రైట్, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.